పోలీసుల్ని తీసుకువచ్చి రోహిణిని అరెస్ట్ చేయించిన బ్యూటీ పార్లర్ ఓనర్. అసలు బ్యూటీ పార్లర్ ఓనర్ రోహిణిని ఎందుకు అరెస్ట్ చేయించింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక రోహిణి ఇంట్లోనే ఉంటుంది. ప్రభావతి రోహిణిని ఎక్కడికి కూడా వెళ్ళనివ్వదు. అప్పటికి ఇక రోహిణి సత్యం దగ్గరికి వెళ్లి ఇలా అంటూ ఉంటుంది, మావయ్య గారు, అత్తయ్య గారికి మీరన్నా చెప్పండి, నేను ఫర్నిచర్ షాప్ కి వెళ్ళాలి, లేకపోతే అక్కడ అకౌంట్స్ అవి పూర్తిగా మనోజ్కి తెలీదు అని అడుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు పని చేసి ఆ పార్లర్ కి వెళ్తాను, ఇంట్లో నేను ఏమీ పని చేయకుండా ఖాళీగా కూర్చొని ఉంటే అత్తయ్య అస్సలు కూడా ఒప్పుకోరు, ఇంకా నన్ను అగౌరవంగానే చూస్తారు. దయచేసి నేను చేసిన తప్పులన్నీ క్షమించి ఈ ఒక్క హెల్ప్ చేయండి, అత్తయ్య గారికి మీరే నచ్చ చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఏడుస్తూ రోహిణి ఇక అలా అడగడంతో ఇక వెంటనే సత్యం ప్రభావతి దగ్గరికి వెళ్లి, చూడు ప్రభా, జరిగిందేదో జరిగిపోయింది, రోహిణిని బయటికి వెళ్ళనివ్వు, తనేదో చేసుకుంటానంటుంది కదా అని అడుగుతూ ఉంటాడు. ఏంటండి, నేను ఒప్పుకోవడం లేదని మీ దగ్గరికి వచ్చి తను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిందా, నన్ను బతిమలాడమని? మిమ్మల్ని ఎవ్వరు అడిగినా సరే నేను మాత్రం దానిని బయటికి పంపించడం కుదరదు. నా పేరు మీద పెట్టిన ఆ పార్లర్ని నాకు తెలియకుండానే అమ్మేసి ఇప్పటి వరకు అక్కడ తను ఒక ఎంప్లాయీగా పనిచేసింది. నాకెంత కొట్టేస్తున్నట్టు ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండి తను చేసిన పనికి శిక్ష అనుభవించాల్సిందే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అలా ప్రభావతి అన్న తర్వాత అప్పుడే ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్ అయితే వస్తారు. ఇంటికి కానిస్టేబుల్ రావడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ఇలా వచ్చారు, ఏమైంది అని అడుగుతూ ఉంటారు ప్రభావతి సత్యం ఇద్దరు కూడా. ఆ తర్వాత బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే వస్తుంది. ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ రావడంతో ఆవిడ్ని చూసి ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు. మీరు అని అంటూ ఉంటే, నేనెవరో మీకు తెలియదులేండి, రోహిణికి బాగా తెలుసు. ఏంటి రోహిణి, సడన్ గా ఎందుకు నువ్వు పార్లర్ మానేశావు అని అంటూ ఉంటే, ఇంట్లో కొంచెం గొడవల వల్ల మానేశాను మేడం అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే మీరు పోలీసుల్ని తీసుకొచ్చారేంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటే, ఈ రోహిణి సడన్ గా ఎందుకు జాబ్ మానేసిందో నాకు ఇప్పుడు తెలిసింది, అందుకని పోలీసులతో వస్తేనే పని జరుగుతుందని పోలీసుల్ని తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి, ఏంటి మేడం మీరు అనేది, పోలీసుల్ని ఎందుకు తీసుకొచ్చారు, నేనేం చేశాను అని అడుగుతూ ఉంటే, నువ్వు నా అకౌంట్లో నుంచి 2 లక్షలు అమౌంట్ వాడుకున్నావు, ఈ విషయం నాకు నువ్వు చెప్పలేదు అని అంటూ ఉంటుంది ఆమె బ్యూటీ పార్లర్ ఓనర్. ఆ విషయం తెలుసుకుని ఒక్కసారి రోహిణి, అవును కదా, అసలు ఈ విషయమే మర్చిపోయాను, ఇవిడికి డబ్బులు ఇవ్వడం కూడా నాకు అసలు గుర్తులేదు, అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఏంటి, మీ అకౌంట్లో నుంచి 2 లక్షలు వాడుకుందా అని అంటూ ఉంటే, అవును, 2 లక్షలు వాడుకొని చెప్పనన్ను కూడా చెప్పకుండా ఇప్పుడేమో చెప్పా పెట్టకుండా జాబ్ మానేసింది అని అంటూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్. ఈమెని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తే కానీ సరైన బుద్ధి రాదు అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది ప్రభావతి, చూడండి, తను చేసింది తప్పే, కానీ ఇప్పుడు తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్తే మా కుటుంబ గౌరవం పోతుంది. మీకు కావలసిన బాకీ తను మీకు ఫ్రీగా పార్లర్కి వచ్చి పని చేస్తుంది, తన చేత గొడ్డి చాకిరీ చేయించుకొని మీ బాకీ తీరిపోయే వరకు మీ దగ్గరే తనని పని చేయనివ్వండి అని ప్రభావతి రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే సత్యం కూడా అడుగుతాడు, తనని నేను ఇప్పటికి వదిలేస్తున్నాను, తను ఫ్రీగా నా దగ్గరే బ్యూటీషియన్ గా చెయ్యాలి, నా బాకీ తీరే వరకు అని అంటూ వెళ్ళిపోతుంది పోలీసుల్ని తీసుకొని. ఇక ప్రభావతి రోహిణి చెంప పగలగొట్టి, ఏంటే నువ్వు దొంగవి కూడానా, మోసగత్తవి, అలాగే నాటకాలు ఆడేదానివి, ఇప్పుడు దొంగవి కూడానా, చీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందంటూ ప్రభావతి అయితే అసహించుకుంటుంది రోహిణిని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.